ఎవరు మీ నాయకుడు అని అడుగుతారు కదా. మెయిన్గా మన మెయిన్ నాయకుడు ఎవరు అనారోగ్య సమస్యల కంటే మలబద్ధకం. దీన్ని చర్చించడానికి సిగ్గుపడతారు, దీన్ని అడగడానికి సిగ్గుపడతారు, చెప్పడానికి సిగ్గుపడతారు. కానీ ఇదే అసలైన సమస్య. మలబద్ధకం అనేది పెద్ద సమస్య. ఇది 100లో 97 మంది ఫేస్ చేస్తున్న సమస్య. ఇది ఒక్కరికో ఇద్దరికో వచ్చిన సమస్య కాదు. ఒక అనారోగ్య సమస్య వచ్చిందంటే ఒకటే ఒక కారణం, నీ బాడీలో ఏ అన్నా అనారోగ్యం కావచ్చు. అది క్యాన్సర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. నీ బాడీలో ఉన్న వ్యర్థాలు బయటికి వెళ్ళలేదు. సింపుల్. ఆ వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతే నీకు ఆరోగ్యంగా ఉంటావు. ఇదే మాట. ఇంకా వేరే ఇంకేం, అది ఏదన్నా పేరు పెట్టుకోని. మరి ఈ వ్యర్థాలు ఎట్లా బయటకు వెళ్ళాలి, ఇది మెయిన్ ముఖ్యం. మనకు మంత్ర గారు ఈ వీడియో ఇంకా సూపర్. దీన్ని బాగా మనం నేర్చుకుంటే చాలు. యాంటీ యాక్సిడెంట్స్ అనేది కూడా మనం నెక్స్ట్ యాంటీ యాక్సిడెంట్స్ అండ్ హార్ట్ హెల్త్. ఇక్కడ ఈ డిటాక్సిఫికేషన్ వీడియో చూద్దాం. ఇది కూడా వండర్ఫుల్ వీడియో అండి. డిటాక్సిఫికేషన్ అంటే టాక్సిన్స్ ను బయటికి పంపించడము, విష పదార్థాలను బయటికి పంపించడము. అది ఎలా? డీటాక్సిఫికేషన్ అనే పదం బాగా వింటున్నారు. ఏమిటి టాక్సిన్స్ అంటే? వాటిని డీటాక్సిఫికేషన్ చేసుకోవటం ఎట్లా? మన శరీరము మనము తీసుకున్న ఆహార పదార్థాలని శక్తిగా మార్చినప్పుడు అనేక వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. అవన్నీ ఏ రోజుకు ఆ రోజు శరీరం నుంచి 4 రూపాల్లో వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. 4 విసర్జక అవయవాలు ఉన్న ఈ వ్యర్థాలని బయటికి పంపించటానికి అవే మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. ఈ 4టిని ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ అంటారు. రైట్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సార్ చెప్పిన మాట చూడండి. ఏదైనా పదార్థము ఒక క్రమం నుంచి ఇంకో క్రమంలో బండి ప్రయాణమై వెళ్తుంది. పెట్రోల్ పోస్తాం, ఆయిల్ ఇంజన్ పోస్తాం. దాని నుంచి ఒక చెడు వస్తుంది, ఏమొస్తుంది? పొగ వస్తుంది. ప్రతి పదార్థము ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థం. మనం తినే ఆహార పదార్థాలు 20% మాత్రమే ఎనర్జీగా మారుతాయి. 80% బయటికి వెళ్ళిపోవాలి. ఎలా బయటికి వెళ్ళాలి? మూత్రము, మోషను, చెమట, శ్వాస, స్త్రీలకు అదనంగా నెలసరి కూడా ఉంటుంది. చాలా విచిత్రమైన క్వశ్చన్. మీకు ఎవరైనా వేసారో లేదో, నేను చాలాసార్లు వేసుకున్నాను. నాకు మూత్రం వస్తుంది, మోషన్ వస్తుంది, చెమట వస్తుంది, శ్వాస వస్తుంది కదా, మరి నాకెందుకు అనారోగ్య సమస్యలు? మరి డాక్టర్ గారు చెప్పేవన్నీ జరుగుతున్నాయి కదా అంటే, దీన్ని బేసిక్ థింగ్కి వెళ్ళాలి. ఎవరి యూరినేషన్ అయినా వైట్ కలర్లో ఉండాలి, స్మెల్ ఉండకూడదు. ఈ బేసిక్ రూల్. మనకు ఫస్ట్ రూల్, యూరిన్ అనేది వైట్ కలర్లో ఉండాలి, స్మెల్ ఉండకూడదు. రెండోది, మోషన్ అనేది ఒక మనిషికి రోజు 2 లేదా 3 సార్లు రావాలి. తర్వాత చెమట పట్టాలి. ఖచ్చితంగా రోజు 2 లీటర్ల చెమట రావాలంట. చెమట వచ్చినా కానీ ఈ చెమటలో వాసన ఉండకూడదు. మరి శ్వాస ఆడుతుంది కదా అంటే, శ్వాసలో కూడా చాలా మందికి రివర్స్ లో జరుగుతుంది. శ్వాస పీల్చుకున్నప్పుడు పొట్ట ముందుకు రావాలి, శ్వాస వదిలిపెట్టినప్పుడు లోపలికి వెళ్ళాలి. శ్వాస అనేది ఫాస్ట్ గా ఉండకూడదు, స్లోగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చాలా మందికి రివర్స్ లో జరుగుతుంటది. దీనివల్లనే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది తెలియదు. కావాలంటే మీ పొట్ట మీద మీరు చేయి పెట్టుకొని చూడండి, శ్వాస రివర్స్ లో జరుగుతుంటది. పీల్చుకున్నాడు పొట్ట లోపలికి వెళ్తుంది, సో వదిలివేసినప్పుడు మనకు బయటకు వస్తుంటది. ఇదేంటి రివర్స్? చాలా మందికి తెలియదు ఈ అవగాహన. ఇది బేసిక్ రూల్స్. ఈ బయటకు వస్తే మనకు అనారోగ్య సమస్యలు అనేవి రావు. చెమట పట్టదు, మోషన్ సరిగ్గా కాదు, తర్వాత శ్వాస సరిగ్గా ఆడదు. ఇట్లా వచ్చేసి యూరిన్ కూడా, సో అందరికి యూరిన్ స్మెల్ వచ్చేస్తుంటది, ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది. ఇది మెయిన్ సమస్య. ఈ బేసిక్ రూల్స్ మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, విసర్జక అవయవాలు. మనలో విడుదలైన ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలని మన శరీరం ఈ 4 రూపాల్లో బయటకు పంపిస్తూ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతే శరీరం లోపల పరిశుభ్రంగా ఉంటుంది. ఈ తయారైన వ్యర్థాలు 4 రూపాల్లో బయటకు పోకుండా ఈ విసర్జక అవయవాల్లోనే పేరుకొని నిలవ ఉంటే ఆ వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి, టాక్సిన్స్ లాంటివి. ఇప్పుడు చెత్త డబ్బాలో చెత్త నిల్వ చేస్తే ఏం పుడతాయండి? గోతిలో నీరు నిల్వ చేస్తే ఏం పుడతాయండి? నిలవ ఉంటే పుట్టడం స్టార్ట్ అవుతాయి. అట్లాగే మనలో కూడా ఈ పనికిరాని వ్యర్థాలు నిలవ ఉండటం వల్ల ఆ నిలవ ఉన్న వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి.
అవన్నీ శరీరం లోపల పేరుకుని శరీరంలో జరిగే జీవక్రియకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి, మనం ఇన్ఫెక్షన్కి గురయ్యేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. శరీరం లోపల పరిశుభ్రంగా ఉండాలి అంటే ఈ వ్యర్థాలని, టాక్సిన్స్ అన్నిటినీ తొలగించుకునే ప్రయత్నం జరగాలి. ఇవి ఏ రోజుకి ఆ రోజు బాగా శుద్ధి అవ్వాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? శరీరం అట్లా క్లీన్ చేసుకునే మెకానిజం కలిగి ఉంది. అంటే మన శరీరం తనంతట తానుగానే క్లీన్ చేసుకుంటుంది, వ్యర్థాలన్నిటినీ తొలగించేసుకుంటుంది, ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయగలదు బాడీ నుంచి. అంత చక్కటి సామర్థ్యం మన శరీరానికి ఉంది. ఇలాంటి పనులన్నీ లివర్ బాగా చేస్తూ ఉంటుందన్నమాట. శరీరంలో పెద్ద అవయవం లివర్ అనమాట, 1.5 kg బరువు ఉంటుంది ఇది. ఇది ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది 1 minute ఈ లివర్. చాలా మంది ఏ రోజుకి ఆ రోజు వ్యర్థాలు బయటకు వెళ్ళేది భగవంతుడు మన శరీరంలో అన్నిటిని ఫిక్స్ చేసి పెట్టాడు. దీనికి బాగా ఉపయోగపడేది లివర్. అందరూ గుండె ఇంపార్టెంట్ అనుకుంటారు, గుండె ఇంపార్టెంటే. గుండెకు పరిమాణం ఎట్లా ఎవరి పిడికిలంతా వాళ్ళకు పెట్టాడు, కానీ భగవంతుడు లివర్ను మాత్రం ఒక వెయిట్ పరిమాణంలో పెట్టాడు. చిన్న పిల్లలకైతే 500 నుంచి 750 గ్రాములు, పెద్దవాళ్ళకైతే 1.5 kg ఉంటుంది. గుండె కూడా కొన్ని మిల్లీ సెకండ్ల పాటు రెస్ట్ తీసుకుంటుందంట, మిల్లీ సెకండ్స్. లబ్డబ్ అన్నప్పుడు కొంత రెస్ట్ దొరుకుతుందంట, కానీ లివరు మనిషి పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వదిలేంత వరకు రెస్ట్లెస్ గా పనిచేస్తుంది. రెస్ట్లెస్ గా పనిచేసి లివర్కి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దామా. లివర్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్. సో గుండెకు రీప్లేస్మెంట్ లివర్కు ఇంత మంచి లివర్ 1.5 kg ఉంటుంది. ఇది నిత్యము పని చేస్తుంది. ఈ నిత్యము పనిచేసే లివర్కి ఏం కావాలో తెలుసుకుందాం. నెక్స్ట్, లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే దానికి అనేక పోషకాలు కావాలి. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం. ఈ 4 రకాలు పదార్థాలు బాగా ఎక్కువ అవసరం. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అని విన్నారు కదా. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి? కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవడం. ఎస్, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే సి విటమిన్ అన్నారు, కే విటమిన్ అన్నారు, ఈ విటమిన్ అన్నారు. దీనికి ఒక పదం వాడుతున్నాడు, కణాలు జబ్బున బారిన పడకుండా. మనం కణాలు అనేది కోటాను కోట్ల, అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీకు డైలీ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. సింపుల్ గా తెలుసుకోవాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే దాంట్లో చూద్దాం. ఇక్కడ అన్ని కూడా ఫ్రూట్స్, నట్స్ ఇవే కనపడుతున్నాయి. ఇక్కడ చికెన్, మటన్, ఫ్రైలు ఏమి కనపడతలేవు, బజ్జీలు, బోండాలు ఏం కనపడతలేవు. నెక్స్ట్, దానికి ఉపయోగపడే పోషకాలు అన్నమాట ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే. అవే విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ. ఇలాంటి పోషకాలు శరీరానికి అందినప్పుడు శరీరం ఈ టాక్సిన్స్ అన్నిటిని తొలగించుకునే పని చురుగ్గా చేయగలుగుతుంది అనమాట. అంచేత మనం ఇలాంటి పోషకాలు బాగా అందే ఆహారాలను తినాలి. మరి మనం తింటున్నామా అంటే రుచిగా ఉన్నాయే తింటున్నాం, నోటికి ఏది బాగుంటే అవి తింటున్నాం, ఏది ఇష్టమో అవి తింటున్నాం, ఏది అవసరం అవి తింటున్నామా? మరి జ్యూసులు త్రాగటం, పళ్ళు బాగా తీసుకోవటం, కూరలు బాగా తినటం, విత్తనాలు బాగా తినటం, ఆకుకూరలు బాగా తీసుకోవటం, సలాడ్స్ బాగా తీసుకోవటం, ఇలాంటివి మనం చేస్తున్నామా? మరి అంచేత మనకు కావలసిన సూక్ష్మ పోషకాలన్నీ వండి వార్చి పిండి వేపి తినేసరికి ఎగిరిపోతుంటాయి అన్నమాట. 1 minute. అందుకని శరీరానికి ముఖ్య ఇక్కడ 4 పదాలు చెప్పాడు, ఇవి రాసుకుంటే మంచిది. వండి, వార్చి, వేపి, పిండి, ఈ 4 పదాలు చెప్పారు. సో నెక్స్ట్ కంటిన్యూ సార్. ఇంకా లివర్కి డీటాక్సిఫికేషన్ బాగా చేసుకోవాలంటే ఇలాంటి పోషకాలు బాగా కావాలి. అందుచేతనే ప్రతిరోజు ఎంజాయ్ చేయడానికి తినకూడదు. ఎంజాయ్ చేయాలంటే సందర్భం ఉండాలి. ఆరోగ్యానికి రోజు తినండి, ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు తినండి, తప్పేమీ కాదు. నేను ఎంజాయ్ చేయొద్దు, మడిగట్టు కూర్చోండి అని ఎప్పుడు చెప్పను. ఎంజాయ్ చేసినట్టు బాగా ఎంజాయ్ చేయండి, ఆరోగ్యానికి తినండి. రెండూ తెలియాలి మనిషి అంటే. ఎంతసేపు ఎంజాయ్ చేయటమే లైఫ్గా పెట్టుకుని ఎంజాయ్ చేశారనుకోండి, 25-30 ఏళ్ళకి అయిపోతుంది జీవితం. ఇక రావాల్సినవి వచ్చేస్తాయి, అన్ని చూస్తూ బ్రతకాలి. చాలా రైట్. ఒక్కసారి మంత్ర గారికి థ్యాంక్స్ చెప్పుకుందాం. ఒకసారి స్క్రీన్ షేర్. ఎస్, ఇక్కడ చూడండి, మెయిన్ గా వచ్చేసి సార్ ఏం చెప్తున్నాడు, 2 రకాల ఫుడ్లు చెప్పాడు. దీన్ని బాగా గమనించాలి. మంత్ర గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం.
మీ యొక్క రియాక్షన్స్ ద్వారా. ఇక్కడ ఏమంటున్నాడు, ఎంజాయ్మెంట్ ఫుడ్ అంటున్నాడు, ఆరోగ్యకరమైన ఫుడ్ అంటున్నాడు. ఆరోగ్యకరమైన ఫుడ్ అన్నప్పుడు పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ అంటున్నాడు. ఎంజాయ్మెంట్ ఫుడ్ అంటే ఏం చెప్తున్నాడు, వండిన, వార్చిన, వేపిన, పిండిన. ఈ వండినవి కానీ వార్చినవి అంటే స్టవ్ మీద పెట్టినవి ఏ అయినా కానీ అప్పుడప్పుడు తినమంటున్నాడు. అప్పుడప్పుడు అంటే వారానికి ఒకసారో 2 రోజులకు, వారానికి 2 సార్లు తినమంటున్నాడు. మరి రోజేం తినమంటున్నాడు, నీకు యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే మొలకలు, ఫ్రూట్స్, పచ్చికాయగూరలు, తర్వాత జ్యూసెస్ ఇవన్నీ తినమంటున్నాడు. మరి ఈ మంత్ర గారు చెప్పినటువంటిది అసలు పాసిబులా? అది చాలా వండర్ఫుల్. పండ్లు తిని ఎంతసేపు ఉంటాం? ఇప్పుడు పండ్లు తినగానే గంటలో ఆకలేస్తుంది, జ్యూస్ తాగగానే గంటలో ఆకలేస్తుంది. మనకి రిచ్ యాంటీ ఆక్సిడెంట్ లేకపోతే నీకు అనారోగ్య సమస్య వస్తుంది. మంత్ర గారు చెప్పిన విధానం కరెక్ట్, కానీ ఈ రోజు జనరేషన్లో ఇట్ ఇస్ అవుట్డేటెడ్, దాన్ని చేయలేము. దైనందిన జీవితంలో మనకు అసాధ్యమైన పని. వండినా, వార్చినా, వేపినా, పిండినా ఇవి తప్ప మనం ఇంకొకటి తినము. ఒక్క రోజైనా ఫ్రూట్స్ మీద మనం ఉన్నామా? ఒక్క రోజైనా జ్యూస్లో ఉన్నామా? ఒక్క రోజైనా కాయగూరలు, పచ్చి కాయగూరలు తిని ఉన్నామా? ఇట్ ఈస్ అ వెరీ 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 డిఫికల్ట్. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా సేమ్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అందాలి, మానవుడు ఆరోగ్యంగా ఉండాలి, ఎంతో కొంత ఎంజాయ్మెంట్ ఫుడ్ తగ్గించుకోవాలి. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా వచ్చింది మన ఇండస్వా. ఆ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకురావడానికి వచ్చింది ఇండస్వా. మంత్రి గారి సిస్టమ్ కరెక్ట్, కానీ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అప్లికబుల్, చాలా కష్టమైన పని. అందుకోసమని మన ఐపల్స్ను ప్రివెంటివ్ హెల్త్ కేర్గా వాడాలి. ఇది మనం చెప్పాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకేనా? రైట్ సార్, నౌ కంటిన్యూ. ఐపల్స్ అనేది 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్. ఏదైతే మంత్రి గారు చెప్పారో సి విటమిన్, కే విటమిన్, ఈ విటమిన్, సిలీనియం ఈ ఫ్రూట్స్ అన్నిట్లో ఉంది. అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, మల్బెర్రీ, స్ట్రాబెర్రీ, కివి, బనానా, ఆపిల్, ఆరెంజ్, కాంకర్డ్ గ్రేప్స్, వైట్ గ్రేప్స్, ఇలా 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్. నాట్ ఏ జ్యూస్, ఎక్స్ట్రాక్ట్. ఎక్స్ట్రాక్ట్ అంటే పాలకు నెయ్యికున్న తేడా ఉంది. ఎక్స్ట్రాక్ట్ అంటే నెయ్యి లాంటిది, అంటే దాంట్లో ఉన్న సారం అన్ని కూడా తీసుకుంటాం. నెక్స్ట్ సార్, ఇది 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్, ఇది ఐపల్స్ అనేది. సో దీన్ని గనక అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే, మీరు వండేది, వార్చేది, పిండేది, వేపేది ఎటుబడి మానేయారు. కాబట్టి మీరు తీసుకునే ఫుడ్తో పాటుగా అదనంగా మీరు 5,000 సూక్ష్మ పోషకాలు తీసుకోవాలండి. దీనికి మరి ఏం చెప్తున్నారు, 3.5 కిలోలు రకరకాల పండ్లు, రంగురంగుల పండ్లు తినాలంట. ఫుడ్ తినాలంటే మళ్ళీ 3.5 కిలోలు ఆర్గానిక్ పండ్లు తినాలంట. ఇది కూడా అవుట్డేటెడ్. 3.5 కిలోల ఆర్గానిక్ దొరకవు, దొరికినా కానీ తిని అరిగించుకున్నంత జీర్ణ వ్యవస్థ మనిషికి లేదు. అందుకోసమని మధ్యలో ఐపల్స్ను పెట్టారు. ఇది మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml కనుక తీసుకుంటే నీకు 7,000 సూక్ష్మ పోషకాలు వస్తాయి. 5,000 నీకు డైలీ ఉపయోగపడుతుంది, 2,000 నీ లివర్లో ఫ్యూచరిస్టిక్ కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి కన్జ్యూమ్ 30 ml ఐపల్స్. నెక్స్ట్ సార్, ఇక్కడ వచ్చేసి మన ప్రోడక్ట్స్ చాలా మంది ఎవరైనా టెస్ట్ మనీ చెప్పగానే, ఇంకోటి చెప్పగానే ఇది వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో అనుకుంటారు. నో నో నో, ఇది మనది ప్యాక్ అంటారు, PHSK. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మనకు ప్రివెన్షన్, పవన్ కళ్యాణ్ వీడియో వస్తుంది చూడండి, ఆయన హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ఇంజెక్షన్ తన కోసం వెయిట్ చేసేవాడు. చివరికి చెప్తున్నాడు, చివర్లో అయ్యా ప్రివెన్షన్ తప్ప వేరే మార్గం లేదు, నేను నిన్ను కోటాను కోట్లకు ఆస్తినైనా, డిప్యూటీ సీఎం అయినా కానీ ఆరోగ్యం గురించి నాకు పట్టింపు లేదు. ఇప్పుడు ప్రివెన్షన్ గా ఉండండి. ప్రివెన్షన్ అంటే ముందస్తు జాగ్రత్త. ప్రివెన్షన్ అనగా హెల్మెట్ గుర్తు రావాలి, సీట్ బెల్ట్ గుర్తు రావాలి, యాక్సిడెంట్ జరగకుండా కాపాడాలి. హోలిస్టిక్ మన ప్రోడక్ట్ కు కంటికోటి, పంటికోటి, కాలుకొకటి, కన్నుకొకటి కాదు, నడినెత్తి నుంచి మొదలుకుంటే అరికాల వరకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆల్టర్నేటివ్, మీరు ఏదైనా మెడిసిన్ వాడుతున్నట్టయితే దాంతో పాటుగా దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ గారికి జబ్బు రాగానే ఏం తినొచ్చు సార్ అంటే, ఫస్ట్ అయితే పండ్లు తినని చెప్తాడు, పండ్లు తినమని చెప్తాడు. మన కూడా ఫ్రూట్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్లు కాబట్టి సో చక్కగా తీసుకోవచ్చు. కాంప్లిమెంటరీ, నువ్వేదో ఒక బెనిఫిట్ కోసం ఎదురు చూస్తున్నావేమో, నీకు అనేక రకాల బెనిఫిట్ పొందుతాయి మన ప్రొడక్ట్స్ అన్ని కూడా. సో ఇది మన ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్స్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ సార్, సో మనకు వచ్చేసి మనకు మరి ఎవరు సర్టిఫై చేశారంటే, సో మనకు ఐపల్స్ ఐ కాఫీని ఆయుష్ ప్రీమియం ఉంది. ఎవరి ఆయుష్, ఇది మనం బాగా తెలుసుకోవాలి. ఇది భారత ప్రభుత్వం యొక్క సంస్థ, గవర్నమెంట్ స్టాట్యూటరీ బాడీ. దాంట్లో ఇన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆయుర్వేదం అనే డిపార్ట్మెంట్ ఉంటుంది, యోగా అండ్ న్యాచురోపతి ఉంటుంది, యునాని ఉంటుంది, సిద్ధ ఉంటుంది, హోమియో ఉంటుంది. సో మన కంపెనీలో తయారయ్యేది 2-3 బ్యాచ్లకు ఒక ప్రోడక్ట్ అక్కడ పంపిస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు టెస్టులు చేసుకొని ఈ సర్టిఫికెట్ ఇయర్లీ ఒకసారి రెన్యువల్ చేస్తుంటారు. ఆయుష్ అంటే ఓన్లీ ఇండియా, ఆయుష్ ప్రీమియం అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. సో ఈ క్వాలిటీ యూ కెన్ ట్రస్ట్ అని వాళ్ళు ఇస్తున్నటువంటి సర్టిఫికెట్.
నేను డిప్లొమా పాస్ అయ్యానంటే నాకు సర్టిఫికేట్ కావాలి, అప్పుడు మాత్రమే నాకు ఎక్కడైనా ఎలా. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక ఇట్లాంటి ప్రొడక్ట్స్ అనేవి మనకు వండర్ఫుల్గా ఐపల్స్ అనేది ప్రతి ఒక్కరు అన్ని వయసుల వాళ్ళు కూడా వాడచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళ వరకు కంటిన్యూస్. 2 months బేబీకి కూడా ఇవ్వచ్చు. రుచికరమైనది మరియు ఆరోగ్యకరమైనది ఏమిటో మీకు తెలుసా? అదే ఐపల్స్. ఇండస్ వివా నుండి వచ్చిన ఒక సూపర్ బ్రాండ్. ఇది అన్ని రకాల ఫ్రూట్స్ ని ఉపయోగించి చేసిన ఒక రోగ నిరోధక బూస్టర్ జ్యూస్ మరియు ఇది ఆరోగ్యకరమైన ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందినది. ఐపల్స్ విశేషంగా కార్డియో రక్షణ ప్రయోజనాల కోసం గుర్తించబడింది. ఐపల్స్ యొక్క కార్డియో రక్షణ చర్యల వెనుక ఉన్న శక్తి ఫ్లేవనాయిడ్స్. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఇవి తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ల ఆక్సీకరణను తగ్గిస్తాయి. అందువలన రక్తపోటు, ఇన్సులిన్ సెన్సిటివిటీ మరియు ఎండోథీలియల్ పనితీరును మెరుగుపరుస్తాయి. హృదయనాళ వ్యవస్థపై చూపే ఇతర సానుకూల ప్రభావం వాసోడైలేషన్ ని ఉత్పత్తి చేయడానికి మరియు ఎండోథీలియల్ లోని అపాప్టోటిక్ ప్రక్రియలను నియంత్రించడం ఫ్లేవనాయిడ్ల యొక్క సామర్థ్యం. అసాయ్ బెర్రీ ప్రపంచంలోనే ఒక నంబర్ 1 సూపర్ ఫ్రూట్. ఇది దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కు చెందినది. ఇది 1,02,700 ఉత్తమ ORAC స్కోర్ ని కలిగి ఉంది. అసాయ్ బెర్రీ కాకుండా ఐపల్స్ 14 ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ మిశ్రమాన్ని కూడా కలిగి ఉంది. కేవలం 60 ml ఐపల్స్ తీసుకోవడం ద్వారా మీరు ORAC స్కోర్ 7,000 పొందవచ్చు. ఇది 3.5 కిలోల తాజా ఫ్రూట్స్ తో వచ్చే ప్రయోజనాలకు సమానం. ఐపల్స్ అనేది దాని మిశ్రమము ద్వారా మాత్రమే కాకుండా ముడి పదార్థాలను సోర్సింగ్ చేయడం నుండి తుది ఉత్పత్తిని పంపడం వరకు తయారీ ప్రక్రియ యొక్క అన్ని పాయింట్ల వద్ద చాలా కఠినమైన నాణ్యత పరిశీలనలకు లోనవుతుంది. మీకు అత్యుత్తమ ఉత్పత్తి అనుభవాన్ని అందించడానికి ఈ సూపర్ జ్యూస్ యొక్క విశ్లేషణలో హై ఎండ్ అనలిటిక్స్ పరికరాలను ఉపయోగిస్తారు. ఉత్పత్తి యొక్క భద్రత మరియు సామర్థ్యత కోసం వైద్యపరంగా అన్ని పరీక్షించబడతాయి. ఐపల్స్ ఆరోగ్యకరమైన లిపిడ్ స్థాయిలు మరియు రక్తపోటుకు మద్దతు ఇవ్వడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పూర్తి గుండె రక్షణ, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ మరియు మొత్తం శరీర ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఐపల్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి పెద్దగా చింతించకుండా దీనిని అన్ని వయస్సుల వారు సురక్షితంగా ఉపయోగించవచ్చు. ప్రభావవంతమైన ఫలితాల కోసం 30 ml ఐపల్స్ ను మీరు భోజనానికి 30 నిమిషాల ముందు రోజుకు 2 సార్లు తీసుకోవాలి. సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం ఐపల్స్ ను తీసుకోండి. ఒక్కసారి వీడియో గ్రాండ్ అప్లాజ్ ఇద్దామా? ఈ యొక్క ప్రోడక్ట్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ గా ఉపయోగించాల్సింది. ఏదైనా హెల్త్ నీడ్ ఉంటే మాత్రం, నువ్వు ఏదైనా పర్టికులర్గా ఒక హెల్త్ ఇబ్బందితో బాధపడుతుంటే మాత్రం మినిమంలో మినిమం, ఇది అందరూ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్, మినిమంలో మినిమం తక్కువలో తక్కువ 4 నుంచి 5 మాసాలు కంటిన్యూగా కన్జ్యూమ్ చేయాలి. 4 to 5 months కంటిన్యూగా కన్జ్యూమ్ చేయాలి. ప్రివెంటివ్గా వాడుకునే వాళ్ళైతే 2 months, బేబీ నుంచి 100 years వరకు 2 days ఒకసారి అయినా, డైలీ వన్స్ అయినా, డైలీ ట్వైస్ అయినా, బిఫోర్ హాఫ్ అన్ అవర్ ద బ్రేక్ఫాస్ట్, బిఫోర్ హాఫ్ అన్ అవర్ ద డిన్నర్ తీసుకోవడం చాలా మంచిది. ఇది రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్, ప్రివెంటివ్ పర్పస్ లో ఉంటుంది, చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అసలు అన్ని ప్రోడక్ట్లు, ఇట్లాంటి ప్రోడక్ట్లు కొన్ని వేల ప్రోడక్ట్లు ఉన్నాయి. ఇండస్ వరకు వాళ్ళకు 2 డిఫరెన్సెస్. ఇది జపనీస్ టెక్నాలజీ యాడ్ చేసి టేస్ట్ రూపంలో తీసుకొచ్చారు. ఇది ఎప్పుడో ఇంకా 20-30 years రావాల్సిన ప్రోడక్ట్. జపాన్ ఒకటి టెక్నాలజీలో నెంబర్ 1 గా ఉంటుంది. మనం 5G సిమ్ అంటేనే చాలా సంతోషపడుతున్నాం. వాళ్ళు 16G వాడుతున్నారు, 16G. ఇప్పుడు కూడా జపాన్ లో 100 సంవత్సరాలు ఆయుష్ ప్రమాణాలతో బతుకుతున్న మనుషులు ఎక్కడ ఉన్నారంటే జపాన్ లో ఉన్నారు. జపాన్ కి ఒక ప్రత్యేకత చూడండి, వాళ్ళ అండర్ డ్రైనేజ్ వాటర్ మనం తాగే వాటర్ కంటే చాలా క్లీన్ గా ఉంటాయి, నీట్ గా ఉంటాయి అంట. ఇది బాగా గమనించాలి. మన తాగే వాటర్, వాళ్ళ డ్రైనేజ్ వాటర్ 2 సేమ్ గా ఉంటుంది, ఇంకా వాళ్ళదే బెటర్ గా ఉంటుంది. అంటే అంత టెక్నాలజీ అక్కడ ఉంది. ఆ టెక్నాలజీని యాడ్ చేసి టేస్ట్ రూపంలో చాలా చక్కగా తీసుకొచ్చారు. ఈ ప్రోడక్ట్స్ ను ప్రివెంటివ్ హెల్త్ కేర్ గా వాడుకోవాలి.
హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది. ఇట్లాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనకు అందించినటువంటి అవర్ హానరబుల్ చైర్మన్ సి అన్సార్ సార్ అండ్ సిఇఓ అభిలాష్ థామస్ గారికి, సో మనందరినీ గైడ్ చేస్తున్నటువంటి అవర్ బిలౌడ్ మెంటర్ మన్యం రేణుకా ప్రసాద్ గారికి, నన్ను ఇన్వైట్ చేసిన సురేష్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, 2 సీక్రెట్స్ దీంట్లో సక్సెస్ కావాలంటే మళ్ళీ అదే సీక్రెట్. నువ్వు జూమ్లోకి వచ్చావా, వీడియో ఆన్ చేసుకోవడమే సీక్రెట్ అని మీరు బాగా గమనించుకోండి. సీక్రెట్ ఇంకోటి ఏమీ లేదు, జూమ్లోకి వచ్చావా వీడియో ఆన్ చేసుకోవాలి. జీవితం అంటే సమయమే, అలాంటి 1 గంట ఇక్కడ పెట్టాము, ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ సార్, ఓవర్ టు యూ సార్.